విడుదల రజని ముఖ్య అనుచరుడు మొండిబండ కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొగర్తి కృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. గత 30 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితం కొనసాగిందని 2024 ఎన్నికల్లో వైసీపీకి పనిచేశానని చెప్పారు. వైసీపీ పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడం, పార్టీ నాయకులు తనకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో వైసీపీ పార్టీకి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మొండిబండ కుల సంక్షేమ శాఖాధికారి అంగులూరి సుబ్బారావు, పోకర్తి వాసు, పెద్దింటి కోటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు వైసీపీకి రాజీనామా చేశారు. ఆ యొక్క పార్టీ వైసీపీకి రాజీనామా చేయదలుచుకొని ఈరోజు మా కుల సభ్యులను మమ్మల్ని పిలవడం వల్ల ఈరోజు వచ్చినాము. ఈ పార్టీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా కులాన్ని ఎవరైతే గుర్తిస్తారో, మా కులానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారో ఆ పార్టీకి మేము ఎప్పుడు తోడుగా ఉంటామని, మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ పార్టీకైనా మేము మా యొక్క అన్నదానాలు ఉంటాయని చెప్తున్నాం. నాకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరం కలిసి పార్టీ కృషి చేసాము. కృషి చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇంతబడి నన్ను పిలవడం కానీ, మళ్ళీ సభ రావడం కానీ నాకు అప్పుడు చేయడం కానీ లేదండి. వైసీ పార్టీలో నా పార్టీ వదిలి వచ్చిన దానికి నా తగ్గ సాధిస్తా అని చెప్పేసి విడుదల రజని గారు నన్ను చిన్నసూపు చూశారు. దాని సందర్భంగా నా బీసీ సంఘస్థుల్ని నేను సభ పార్టీకి వైసీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మా సంఘం తరఫున ఎస్సీ కులం తరఫున, ముస్లిమ్స్ కులం తరఫున అందరం కలిసి కట్టుబాటుగా ఒక సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చామండి. అందరం కలిసి ముందు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏది ఉండవు కానీ మా సంఘాన్ని అందరినీ కావాల్సిన ప్రోత్సాహం ఇస్తారంటే దానికి ఆ పార్టీకి వెళ్ళడానికి మేము అందరూ సిద్ధపడి ఉన్నాం. మాకెవరైతే మాకు పూర్తి చేయగలరో, మమ్మల్ని లేబర్ల సంఘంలో మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకెళ్ళగలరో వాళ్ళకి మేము మద్దతు ఇచ్చి మేము పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సంఘం తరఫున 3 లక్షల మంది మన మొండిబండ సంఘం తరఫున ఉన్నాం సార్. 26 జిల్లాల్లో 3 లక్షల మంది ఉన్నాం. మా గుర్తింపు లేని పార్టీ మా సంఘం. మండిబండ అంటే సోరాలు కట్టుకొని 5 రూపాయలు 6 రూపాయలు సోరం కట్టుకొని అమ్ముకునేవాళ్ళం. చికెంటికలు దూకొని దాన్ని సోరం కట్టేసుకొని మేము మా తాత ముత్తాతలు కానీ పని చేసాం. నేను పొలిటికల్లోకి వచ్చినా కాస్త ఈ లోపల పిల్లలు చదివించుకోవడం లైన్లోకి వచ్చాం. ఏది కాస్త గుర్తింపు ఉంటుంది, వైసీపీ పార్టీ నమ్ముకుంటే మంచి చేస్తారని చెప్పి వచ్చాం. దానికి తగ్గట్టు మమ్మల్ని అన్నదొకటి అవుతుంది కానీ మమ్మల్ని దేనికి పిలవడం లేదు. పార్టీ ఉన్నప్పుడు పనికి పడుతున్నారు, పార్టీ లేనప్పుడు మమ్మల్ని అన్నదొక్కి పడుతున్నారు. ఈయన రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజు మా కబుర్లు అందరికీ వచ్చింది కబుర్లు. మా చేతిలో చేసి, తమ్ముడు నీకు మాత్రం నేను మేలు చేస్తాను, మీ సంఘాన్ని అందరూ ఎక్కడ తీసుకొస్తాను, మా ఇళ్ళ పట్టాలు మొత్తం నేను చేసే బాధ్యత రాదంటే ఆ మాట మీద నేను పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు మన ఫోన్ కూడా చేయడం లేదు. దాని సందర్భం మేము 200 మంది. మేము మాదిరి సంఘం, బండు సంఘం, ముస్లిమ్స్, నాయుడు అన్నీ కలిసి